ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మోదీ ప్రభుత్వం తెచ్చిన జిరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు గనిరాజు సోమవారం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ ను జిరాంజీని వ్యతిరేకిస్తూ గురజాలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ పోతురాజు, పార్టీ ప్రజా సంఘాల నాయకులు కె జ్ఞానమ్మ, అదెమ్మ, జూపూడి కృష్ణ, జి శంకర, మల్లీశ్వరి, వెంకటేశ్వర్లు, శ్రీను, కొండలు, అలీ సాహెబ్, రామయ్య, దాసు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. ప్రియమైన ప్రజలారా, ఈరోజు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జిరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురజాల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు యూపీఏ ప్రభుత్వంలో 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యవసాయ కూలీలకి ఉపాధి దొరుకుతూ ఉంది. దాదాపు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం వల్ల ఈ ఉపాధి హామీ పథకం అంతా కూడా నీరు గారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్లో ఏదైతే ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు ఉన్నాయో వీటిని తగ్గిస్తూ ఉన్నారో. గతంలో 1,20,000 కోట్లు ఉంటే మొన్న బడ్జెట్లో 90,000 కోట్లు కుదించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే మొత్తం ఈ పథకాన్ని రద్దు చేసి మొత్తం వ్యవసాయ కూలీలు కనీస ఉపాధి కూడా లేకుండా చేయడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని, కనీస సంపదని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని అదానీ, అంబానీ సామ్రాజ్యవాదులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితుల్లో పేదలకి కనీసం ఉపాధికి ఉన్నటువంటి ఈ ఉపాధి చట్టాన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఈరోజు తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం చెప్తా ఉంది 100 రోజులు కాదు 125 రోజులు మేము పని కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఆ పనికి అవసరమైనటువంటి పని దినాలను పెంచడం కానీ లేదా దానికి అవసరమైన నిధులు పెంచడం కానీ ఎక్కడ కూడా చూడకుండా ఈరోజు దుర్మార్గంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయిస్తూ ఉంటుంటే ఈరోజు మొత్తంగా దాదాపు 90% ఉన్న నిధుల్ని 60%కి మార్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరిస్తూ ఉంది. అంటే రాష్ట్రాల మీద ఈరోజు పెను భారాలని తీసుకొస్తా ఉంది. ఇప్పుడు చూసుకుంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా మరో 5,000 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఈ క్రమంలో వ్యవసాయ కూలీలకి ఉపాధి పని అనేది దొరకకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతి కుటుంబానికి 100 రోజులు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని వేల కుటుంబాలకి, లక్షల కుటుంబాలకి మీరు పని కల్పించారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని చూసుకున్నప్పుడు ప్రతి స్థాయిలో కూడా ఈరోజు తగ్గిపోతూ ఉన్నాయి. పని దినాలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం రద్దు చేయడం మొత్తం వ్యవసాయ కూలీల ఉపాధికి మరింత దుర్మార్గమైంది. కాబట్టి దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. పాత పద్ధతిలోనే ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని కొనసాగించాలి. దానికి అవసరమైన 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ముఖ్యంగా వ్యవసాయ కూలీలకి 200 రోజులు పని కల్పించాలా. అదే క్రమంలో రోజుకి 600 రూపాయలు కూడా కూలీ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈ ఉపాధి హామీ పథక చట్టం ఏదైతే ఉందో దీన్ని కొనసాగించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.